గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే కుజగ్రహ దోష నివారణ కోసం ఏ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి చతుర్దశి, రాత్రి 7 గంటల వరకు, నక్షత్రం పుష్యమి, సాయంత్రం 6:55 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి కూడా ఈరోజు ఆర్థిక పరంగాను, అలాగే ఉద్యోగ వ్యాపార పరంగాను, దీంతో పాటు విద్యార్థులకి విద్యలోనూ మంచి సానుకూలమైన అవకాశాలు రావటము, అలాగే వారు అనుకున్నట్టుగా వారికి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది ఉండటంతో ఈరోజు మీరు మీ పెట్టుబడుల విషయంలో కొంతవరకు ఆలోచన అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా పెద్దగా మిమ్మల్ని ఈరోజు ఇబ్బందికి గురి చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఇక ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే హనుమాన్ చాలీసా చదవటం వలన మంచి స్థితిగతులు అనేవి వీళ్ళకి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోందని మనం చెప్పుకోవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటంతో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీరికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంత పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే రుణ ప్రయత్నంతో పాటు రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మహాలక్ష్మి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వారి ఉద్యోగ వ్యాపారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులతోటి లేకపోతే మీ యొక్క చుట్టాలతోటి కొంత వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేస్తున్న వారు తప్పనిసరిగా వారి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే గనక ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితోటి కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామి వలన కూడా మీకు ఆర్థికంగా మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు గనక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మీరు వ్యాపారంలో భాగస్వామ్యంలో గనక ఉంటే అందులో కూడా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా వారి ఉద్యోగంలో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు నిరాశగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా ఉద్యోగస్తులు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఉన్నతాధికారులతోటి మాట పడాల్సిన అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే సాయిబాబా దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు ముఖ్యంగా వారి ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రతిదానికి కూడా వీరు చేసిన పనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంతవరకు అధికమైన ఒత్తిడి ఉండటము, దీంతో పాటు వారి ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే అందులో మీకు కొంతవరకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఉద్యోగస్తులకి ఎక్కువగా అధికమైన ఒత్తిడి ఉండటంతో కొంతవరకు శారీరకపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మహాలక్ష్మి అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ముఖ్యంగా వారి యొక్క సంతానము గురించి, వారి విద్య గురించి, వారు పెడుతున్న పెట్టుబడుల గురించి ఈరోజు పునరాలోచన చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా మీ సంతానము వారి యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ప్రణాళికలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీకు వచ్చే మార్పులు ఏవి కూడా మీకు సమంజసంగా ఉండకపోవడంతో మీరు కొంత నిరాశగా ఉంటారనే చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నిరాశగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దేవీ ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు తులారాశి వారికి ఉద్యోగాల్లో మంచి పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబంలో కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. మీ సంతానానికి కూడా విద్యలోనూ అలాగే వారు అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మంచి అవకాశాలు రావటము, అలాగే విద్యలో మంచి పురోగతి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు ఎక్కువగా మీ స్నేహితుల్ని కలిసే అవకాశాలు ఈరోజు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలని కూడా మీరు ఎక్కువ శాతం సంకల్పిస్తూ ఉంటారు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా పెద్దగా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది గోచరించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వారి వ్యాపారంలో వారికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మొత్తం మీద ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ఆర్థికంగా కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు సకాలంలో
పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే విష్ణువు ఆలయ దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు వారి సంతానం గురించి లేకపోతే వారి సంతానం ఒక విద్య గురించి ఆలోచన ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానంతో సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ట్రేడింగు, షేర్ మార్కెట్లు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా మీరు సకాలంలో పనులు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వారికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉద్యోగ వ్యాపారాలలో ఏ పనులైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిని నెమ్మదిగా పూర్తి చేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొత్త పనులు తీసుకోవటం కానీ, కొత్త పనుల వైపు మీరు దృష్టి పెట్టడం కానీ, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారని కొంతవరకు మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా మీరు అనుకున్న విధంగా లాభం లేకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇంటికి సంబంధించి కానీ లేకపోతే వాహనాలకి సంబంధించి కానీ కొంత రిపేరింగ్ వర్క్ లాంటిది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే కాలభైరవుడి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఆర్థికమైన పురోగతి లభించడంతో పాటు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి మార్పులు అనేవి సూచిస్తున్నాయి. మీరు గనక వ్యాపార పరంగా భాగస్వామ్యంలో కనుక ఉంటే ఆర్థికమైన పురోగతి అనేది మీకు లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి మార్పులు ఉండటము, వారి ఉద్యోగంలో కూడా మంచిగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఆర్థికమైన పురోగతి మీకు పెట్టుబడుల విషయంలో కూడా సూచిస్తోంది. మొత్తం మీద మకర రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉండటంతో పాటు ఉద్యోగ వ్యాపారంలో మంచి అనుకూలత, అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివారాధన చేయటము, అలాగే శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన కూడా ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచన. ఇక కుంభరాశి స్త్రీలు ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి.
అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక కుంభరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం వలన వారికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు ఎక్కువగా ఉండటం, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఉన్నతాధికారుల వలన కొంతవరకు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించేందుకు ప్రయత్నం చేయాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. మీరు కనుక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మాత్రం మీకు కొంతవరకు సఫలీకృతులు అవుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడంతో పాటు వారు ఆర్థిక పరంగా కొంతవరకు ముందడుగు వేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. మీరు కనుక మీ రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా సఫలీకృతులు అవుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శివుని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కుజదోష నివారణకి ద్వాదశ రాశుల వారు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మేషరాశి వాళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించి కందులు దానం ఇస్తే కుజదోషం తొలగిపోతుంది. వృషభ రాశి వాళ్ళు మంగళవారం సందర్భంగా మహిళామణులకి పాలతో చేసిన పరమాన్నం ఇచ్చినట్లయితే కుజదోష తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళు మంగళవారం మంగళచండికా స్తోత్రాన్ని పఠిస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది. కర్కాటక రాశి వాళ్ళు రాగి లోహంతో చేసినటువంటి పాత్రలను మంగళవారం సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. సింహరాశి వాళ్ళు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి ముత్తైదువులకు తాంబూల వాయనం ఇవ్వాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి చందనంతో పూజ చేయాలి. తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఎర్రటి మందార పూలతో పూజించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారు నాగదేవతల విగ్రహాలకి పాలతో అభిషేకం చేయటం, అలాగే ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయటం ద్వారా కుజదోషం తగ్గుతుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామికి పన్నీరుతో అభిషేకం చేయటము, సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు వస్త్రాలను సమర్పించడం ద్వారా కుజదోషం తగ్గుతుంది. మకర రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామిని కుంకుమతో పూజించి ఆ కుంకుమ ధారణ చేస్తే కుజదోషం తగ్గుతుంది. కుంభరాశిలో జన్మించిన వారు మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వారు రాశిని బట్టి విధి విధానాలు పాటిస్తే కుజదోషం తగ్గుతుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. నామము అర్థమైతే నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో అంటే సిద్ధి దాని వలన కలుగుతుంది. ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి
తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనసు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమ ప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అండి. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని, కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అంటే అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు.